ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏపీలో 75.92% పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మొత్తం పోలింగ్ ఎంత అనేది ఈ రోజు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. కోనసీమలో 83.19%, తూర్పు గోదావరిలో 79.31%, పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12%, ఏలూరులో 83.04%, కాకినాడలో 76.37%, విజయనగరంలో 80.33%, మన్యంలో 75.24%, విశాఖపట్నంలో 68.13%, శ్రీకాకుళం జిల్లాలో 74.99%, చిత్తూరు జిల్లాలో 84.71%, తిరుపతిలో 76.83%, కృష్ణా జిల్లాలో 82.20%, ఎన్టీఆర్ జిల్లాలో 78.76%, గుంటూరు జిల్లాలో 75.74%, పల్నాడులో 78.70% పోలింగ్ నమోదైంది. ఏలూరు జిల్లాలో 2019లో 83% పోలింగ్ నమోదు కాక ఇప్పుడు పోలింగ్ 83.04% నమోదైంది. గతంలో కంటే కొద్దిగా పోలింగ్ పెరిగింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతానికి ఏలూరు 71.02%, చింతలపూడిలో 80.05%, పోలవరంలో 84.16%, ఉంగుటూరులో 87.75%, కైకలూరులో 87.5%, నూజివీడులో 87.32%, దెందులూరులో 85.01% పోలింగ్ నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019లో 81.19% ఓటింగ్ నమోదు కాగా ఇప్పుడు 81.12% పోలింగ్ నమోదైంది. గతం కంటే 0.07% పోలింగ్ తగ్గింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఆచంటలో 82.79%, పాలకులలో 83.1%, నరసాపురంలో 80.29%, భీమవరంలో 78.42%, ఉండిలో 82% నమోదు కాగా తణుకులో 82.08% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఆచంటలో 82.79%, పాలకులలో 83.1%, నరసాపురంలో 80.29%, భీమవరంలో 78.42%, ఉండిలో 82% నమోదు కాగా తణుకులో 82.08% పోలింగ్ నమోదైంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.